మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ NIA దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దారుణానికి ఒడిగట్టడానికి కొన్ని నిమిషాల ముందు ఉగ్రవాదులు ముగ్గురు ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా లంచ్ తిన్నట్లు NIA ఛార్జ్ షీట్లో పేర్కొంది. దాడికి ముందు రోజు ఉగ్రవాదులు స్థానికుడి ఇంట్లో తలదాచుకున్నట్లు వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి NIA దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. 1100 మందికి పైగా సాక్షులను విచారించి రూపొందించిన 1597 పేజీల సుదీర్ఘ ఛార్జ్ షీట్లో ఈ దారుణానికి వెనుక ఉన్న కుట్రను NIA బయటపెట్టింది. తాజాగా దాడికి సరిగ్గా ఒకరోజు ముందు ఏం జరిగిందనే దానిపై NIA కీలక విషయాలను ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. దాడికి ముందు రోజు అంటే గత ఏడాది ఏప్రిల్ 21 సాయంత్రం 5 గంటల సమయంలో బైసరన్ లోయలో గుర్రాలు నడుపుకునే పర్వైజ్ అహ్మద్ అనే స్థానికుడి ఇంటికి ముగ్గురు ఉగ్రవాదులు వచ్చారు. పర్వైజ్ మేనమామ బషీర్ అహ్మద్ జోతర్ వారిని అక్కడికి తీసుకొచ్చాడు. ఉగ్రవాదుల బ్యాగులు, ఆయుధాలను పర్వైజ్ తన ఇంట్లోనే దాచిపెట్టాడు. రాత్రికి భోజనం చేసి మరుసటి రోజు తినడానికి రోటీలను పార్సిల్ కట్టుకుని 10 గంటలకు అక్కడి నుంచి ఉగ్రవాదులు వెళ్లిపోయారు. దాడి జరిగిన ఏప్రిల్ 22 ఉదయం ముగ్గురు ముష్కరులు బైసరన్ లోయకు చేరుకున్నారు. లోయలోకి ప్రవేశించే ముందు ఒక చెట్టు కింద కూర్చుని వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తిన్నారు. తర్వాత పక్కా ప్రణాళిక ప్రకారం ఫెన్సింగ్ దాటి లోపలికి వచ్చారు. దాడిని లైవ్ రికార్డ్ చేయడానికి ఒక ఉగ్రవాది తన తలపై గోప్రో యాక్షన్ కెమెరాను తగిలించుకున్నాడు. 2 ఉగ్రవాదులు ప్రధాన గేటు వైపు, మూడోవాడు జిప్లైన్ చివరన పొజిషన్ తీసుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాలకు M4 కార్బైన్ తుపాకీతో మొదటి బుల్లెట్ పేలింది. వెంటనే మిగతా 2 AK-47లతో విరుచుకుపడ్డారు. ఇటు ప్రధాన గేటు, అటు జిప్లైన్ వైపు నుంచి వ్యూహాత్మకంగా కాల్పులు జరపడంతో మైదానం మధ్యలో ఉన్న పర్యాటకులు తప్పించుకోలేకపోయారు. గరిష్ట ప్రాణనష్టం కలిగించేలా ఆ ప్రాంతాన్ని ఒక కిల్ జోన్గా ఉగ్రవాదులు మార్చుకున్నట్లు ఛార్జ్ షీట్లో NIA పేర్కొంది. ఈ ఘోరానికి ఒడిగట్టిన తర్వాత ఉగ్రవాదులు పారిపోతూ చెట్ల వెనుక దాక్కున్న మరో 3 పౌరులను అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. వెళ్లే దారిలో మరో వ్యక్తిని ఆపి కల్మా చదవమనగా అతను చదవడంతో వదిలేశారు. తర్వాత పార్కు నుంచి బయటకు వచ్చి తాము సాధించిన దానికి గుర్తుగా గాల్లో కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకున్నారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని, వారి ఉగ్రవాద భావజాలానికి ఇది నిదర్శనమని NIA ఛార్జ్ షీట్లో పేర్కొంది.